జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే గనక శత్రు భయం. అసలు శత్రువులు ఎలా పుట్టుకొస్తారు? శత్రువులు అనేటువంటి వారు మనుషులేనా లేదా వేరే రూపంగా ఉంటారా? మీకు ఒక విషయం చెప్పనా, మనకి నవగ్రహాలను ఉంటాయి. నవగ్రహాలు అంటే 9, ఛాయాగ్రహాలు 2, మొత్తం 11 అయినా మనము ఆచరణలో తీసుకునేటువంటి గ్రహాలు వచ్చేసి 9 నవగ్రహాలు. వీటి యొక్క స్థల మార్పిడి అవ్వడం వలన, వీటి యొక్క స్థల చెందడం వలన చలనం అవి ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్క గ్రహం ప్రభావితం చూపించి మంచి చెడు అనేది తెలియచేస్తూ ఉంటుంటుంది. అలానే వీటన్నిటికన్నా కూడా నవగ్రహాల మనిషికి ఎప్పుడు ఇబ్బంది కలిగించవు. చైతన్యాన్ని ఇస్తుంటే ఇబ్బంది కలిగించడం అంటే ప్రాణం తీసేసేలాగైతే ఉండవు. ఏదైనా పరిహారాలు చేసుకున్నా, యజ్ఞ యాగ హోమాలు జపాలు తపాలు దానాలు చేసుకుంటే కూడా ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి చెడు పోతుంది. ప్రకృతికి సంబంధించినటువంటి చెడులున్నా పోతాయి. పితృదోషాలున్నా, కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషాలు ఉంటే కూడా ఏదన్నా దానికి సంబంధించినటువంటి పూజలు యజ్ఞ యాగ హోమాలు చేయించుకుంటే, ఎక్కడైనా స్నానాలు చేసి తర్పణ వదిలితే పోతాయి. ఏదో విధంగా ఏ గ్రహం అయినా కూడా అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మలుచుకునేందుకు మార్గాలు చాలా ఉన్నాయి. చివరిగా మానవ గ్రహం అనేది ఉంటుంది. ఈ మానవ గ్రహం ఏం చేస్తుంటే మన చుట్టూతూనే ఉంటుంది, మన ఇంట్లోనే ఉంటుంది, మన చుట్టూతూనే ఉంటుంది, మన ఇంట్లోనే ఉంటుంది. శత్రువులు అన్నమాట. మనం ఎదుగుతుంటే తట్టుకోలేరు, మనం ముందుకు వెళ్తూ ఉంటే అసలు ఓర్చుకోలేరు. మనకేదైనా జాబ్ వచ్చినా, ఫైనాన్షియల్ సెటిల్ అయినా, త్వరగా పెళ్ళైనా, జీవితం బాగున్నా, నలుగురు వచ్చి మనల్ని పొగిడినా, సన్మానం చేసినా, ఎక్కడో బయట నుంచి ఉండరండి శత్రువులు, ఇంట్లోనే పుడతారు. అది ఎవరైనా ఉండొచ్చు, రిలేషన్ అనేది అనేకమైన ఉండొచ్చు. కానీ ఒక్కొక్క రాశి వాళ్ళకి అసలు ఏ గ్రహము ఏ స్థానంలో ఉండడం వలన, వారికి ఏ దశ అంతర్దశ నడవడం వలన అసలు రాశి వారికి శత్రువులు ఎలా పుడతారు, వారి వలన ఎలాంటి ప్రభావితమైనటువంటి ప్రమాదాలు ఉంటాయి, ఎలా మనం జాగ్రత్తలు తీసుకొని పరిహారాలు చేసుకోవడం ద్వారా శత్రువులు కూడా మిత్రులుగా మారడం, శత్రువులు కూడా భయపడి మన జోలు రాకుండా ఉండడం ఎలాగా? అది సాధ్యపడుతుందా? చూద్దాం ఒకసారి ఎంతవరకు సాధ్యపడుతుందో. మనం ఒకసారి ఈ యొక్క రాసుల్లోని ఏ గ్రహం ఎక్కడ ఏ స్థానంలో ఉండడం వలన, ఏ దశ ఏ వయసులో రావడం వలన మనకి శత్రువులు ఏర్పడతారు, వారిని మిత్రులుగా మార్చుకోవడానికి లేదా శత్రువుని అరికట్టడానికి ఏమైనా పరిహారం ఉన్నాయేమని పరిశీలన చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఉండొచ్చు. ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ముందుగా మనకి 12 రాసులు, ఈ రాసుల్లో ఏ రాశి వారికి ఎలాంటి శత్రుత్వం ఉంటుంది, వారు ఎలాంటి అనుభవాలు వారికి చేయూతనిస్తాయి, ఎలాంటి అనుభవాలు వారికి ఇబ్బంది కలిగిస్తాయి, ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా ఉన్నట్టున్నాయి. అవి ఒకసారి పరిశీలన చేద్దాం. 12 రాశుల్లో ఒకటి మీనరాశి. ఈ మీనరాశి వారికి కూడా శత్రువు ఉంటుంది. వీరు జలతత్వం కలిగినటువంటి రాశి. వీరికి దైవం అంటే విష్ణుమూర్తి. వీరికి రాశికి అధిపతి దైవం అంటే విష్ణుమూర్తి. వీరు మత్స్యావతారంతో ఉండేటువంటి విష్ణుమూర్తి. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి అత్యద్భుతమైనటువంటి శత్రుత్వం ఉంటుందండి. ఎలా ఉంటుందంటే అది మీకు చిన్న వయసు ఉంటుంది. ఈ వయసే కదా ఏమైందని మీరు అనుకుంటారు, బాగా చదువుకుంటూ ఉంటారు. మీ ఇంట్లో ఎవరో వస్తారు, మేనత్లో మేనమామలో కాలు ఇడిచిన వాళ్ళు, బామ్మలో అమ్మమ్మలో నాయనమ్మలో వస్తారు. వచ్చేసి ఈ పిల్లకో పెళ్ళాడుకో పెళ్లి చేసి పడేయండి అని చెప్తారు. చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు. ఒక పేర పెళ్లి పోయింది అనుకోండి, ఎక్కడైనా విజయాలు పంపింది అంటారు. ఆ అంటే చెప్పుడు మాటలు వింటారు పేరెంట్స్. విదేశాలకు పంపించేసి అక్కడ వచ్చేటువంటి ఆదాయ వనరులన్నీ కూడా ఇంటికి పంపించాలి, ఇక్కడ వాడుకుంటుంటారు. చివరికి మీకు పెళ్లి వయసు వచ్చడానికి మీ చేతులు చిల్లిగా కూడా మిగలదు. ఇక పిల్లలు పుట్టడానికి అయితే మళ్ళీ మీరు ఎదురు చూడాల్సి వస్తుంది. ఇక మీ దగ్గర తిన్న వాళ్ళందరూ కూడా మీకు వెళ్ళి చూడరు. ఇది ఒక శత్రు భయం అనుకోవచ్చు. మీ మీద ఆధారపడి బతకడం అంటారు. మీ చుట్టూ మీకు అవసరం వచ్చిన రోజున మీ దగ్గరికి రారు. జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే మీకు సెన్సిటివ్ తత్వం ఉంటుంది. ఎవరినైనా మన వాళ్లే కదా అనుకునే తత్వం ఉంటుంది. మీరు నిలబెట్టుకునేది కానీ, మీరు నిలబెట్టుకునేది సాధించేది కానీ ఏమీ ఉండదు. అంతా కూడా మా అమ్మగారు, మా నాన్నగారు, మా మామయ్య గారు, మా అత్తయ్య గారు, మా ఆయన గారు, మా భార్య గారు, మా పిల్లల గారు అని చెప్పేసి అని ఉన్నదల్లా విడిచిపెట్టేదానికి సరిపోతా ఉంది. ఇది ఒక శత్రుత్వం. ఎందుకంటే మన వాళ్ళు మనతో ఉండి మన బాగోగులు చూడకుండా, మన శ్రేయస్సుని చూడకుండా మన చేతి ద్వారా తీసుకొని వారు బాగుండాలి అని చూస్తారు.
కాబట్టి అది శత్రువులే అని చెప్పొచ్చు. ఇలానే ఇంటి వారి శత్రువులు ఉంటారు. అలానే మీకు గోచారం పుట్టగానే మీకు ఒక చంద్రుడు అంటే మీనరాశిలో పుట్టినటువంటి వారికి మీనరాశిలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఆ చంద్రుడితో పాటు కుజుడు, రాహువు, కేతు ఉన్నా లేదు శని భగవానుడు ఉన్నా కూడా ఈ ఒకటి ఆ దురదృష్టం అనేది మీకు ఉంటుందన్నమాట. ఇక శని ఉన్నట్టు అనుకోండి, ఇక చేసుకున్న భర్త కావచ్చు, భార్య కావచ్చు, మన మీద ఆధారపడి ఉంటారు. వారు సంపాదించినప్పటికీ ఖర్చు పెట్టరు, మన మీద ఆధారపడి ఉంటారు. ఇదే పెద్ద శత్రుత్వం అంటారు అన్నమాట. అష్టదిగ్బంధన, మనకి ఎటు పోనీకుండా చేసేస్తారు, మనకి ఉన్నటువంటి ఫ్రీడమ్ అంతా లాగేస్తూ ఉంటారు. ఇది ఒక శత్రుత్వం. ఇక ఎదుగురానికి పిల్లలు వస్తారు, ఈ పిల్లలు కూడా మన ఫ్రీడమ్ లాగేసుకుంటూ ఉంటారు. ఇది పెద్ద శత్రుత్వం అన్నమాట. కాబట్టి వీరికి ఉన్న స్ట్రెస్ కి ఎక్కువగా రోగాలు ఇప్పుడు రావడం, గంధుల సమస్యలు రావడంతో పాటు ఇక ఈ శత్రు భయము ఇవే కాకుండా మన ఎదుగుదల, మన మంచితనము, మన మూర్ఖత్వము, మనకి ఏదైతే స్ట్రెస్ ఇవన్నీ ఉన్నాయో ఎదుటి వాళ్ళతో మాట్లాడలేరు. ఏం చెప్పాలంటే మీకు మీరే అనుకుంటూ ఉంటారు. ఇది మంచితనం అనుకునే ఎదుటి వాళ్ళు మీకున్నటువంటి ఆస్తిపాస్తులు అన్ని కూడా సమర్పించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా అలాంటి చేయకండి. మీకంటూ ఒక జీవితం ఉంది, మీకు మీరుగా నిలబడేటువంటి తత్వం ఉంటుంది. కాబట్టి అలా ఎప్పుడు కూడా ఎదుటి వారికి పెట్టాలి అనేది మాత్రం చేసుకోకండి. దాంతో పాటు మన మీద ఇంకా పడినటువంటి వారు చెడు క్రియలు కూడా మనమేం చేపించి, యక్షిణి విద్య లాంటివి చేపించి, భాగముతి అలానే స్పిరిట్ లాంటివి చేపించేసి మనల్ని ఇబ్బంది పెట్టి అష్టదిబ్బంది చేసి మనకి ఏ కార్యక్రమానికి ముందుకు వెళ్లకుండా చేసేదానికి కూడా ఎక్కువ కనబడుతుంది. కాబట్టి తస్మా జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వారు. అలానే మీకు ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఆందోళన, చికాకు, నిలబట్టలేదు, ఆస్తుల సంపాదన లేదు, మాకు ఏది చేసినా ముందుకు వెళ్ళట్లేదు, జాబ్ లో గ్రోత్ లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు అనుకునే వారు ఎవరైనా ఉన్నారంటే కనుక ఖచ్చితంగా మీ మీద అలాంటి చెడు క్రియలు జరిగినాయి అని అర్థం. అది కూడా పెద్ద శత్రుత్వం అని అర్థం. ఈ శత్రువులు ఎదుర్చడానికి అయితే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఇంకా పెద్దగా ఉందంటే కనుక సమీప దూరంలో ఉంటుంది ఎక్కడైనా గురువు గారు సంప్రదిస్తే మీకున్నటువంటి సమస్య పరిష్కారం మార్గం అనేది ఖచ్చితంగా చూపించబడుతుంది. కాబట్టి ఈ రకమైన పరిష్కారం మీకోసం. ఇక ఈ రాశి వారికి అయితే కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికి అయితే అవకాశం ఉంది. ఇక ఈ పరిష్కారానికి గురువు గారికి అయితే దక్షిణ కింద 50,000 రూపాయలైనా ఇవ్వచ్చు పుష్కలంగా. ఎట్లా అంటే కనుక ఈ యొక్క పరిహారం అంత గొప్పగా ఉంటుంది. ఈ పరిహారం ఏమిటంటే కనుక మీకు నిజంగానే శత్రువు ఉన్నాడని గమనించారా? మీకు నిజంగానే శత్రువు ఉన్నాడు గమనిస్తున్నారా? చూసారా? మీకు నిజంగా చెడు చేశారా? అయితే మీరు తప్పకుండా ఈ పరిష్కారం చేయండి. మినుముల పిండి ఉంటుంది, మనకి పొట్టు మినుములు ఉంటాయి, ఆ మినుముల పిండి ఉంటుంది. ఆ పిండి తీసుకోండి 1 కిలో. ఆ పిండి తీసుకొని ఒక బొమ్మను తయారు చేయండి. కాళ్ళు, చేతులు అలానే మొండెము పెట్టేసి ఒక బొమ్మను తయారు చేయండి. ఎట్లా పూరి పిండిలా కలిపేసండి ఒక బొమ్మను తయారు చేయండి. దానిపైన నల్ల నువ్వులు అతికించండి. అతికించిన తర్వాత కందులు ఉంటాయి, ఈ కందులు తీసుకొని కళ్ళగా పెట్టేయండి. అలానే జీడిపప్పు నుదిటిని పెట్టండి. పెట్టేసిన తర్వాత ఆవాలు, ఈ యొక్క నల్ల ఆవాలను దొరుకుతాయి, అవి కాళ్ళకి, చేతులకి అతికించండి 5 ఇవి అతికించిన తర్వాత స్టమక్ ఒకటి ఉంటుంది. ఈ స్టమక్ దగ్గర మీరు ఉలవలని ఉంటాయి, లేదు అంటే కనుక గసగసాలు ఉంటాయి, లేదు అంటే జీడి గింజలు ఉంటాయి, అవి ఒక 2 తీసుకొని లేదా గురి గింజలు ఎర్రవి తీసుకొని ఆ స్టమక్ పెట్టేయండి. ఇక మీ మీద శత్రువు ఎవరున్నారో వారికి ఇక మీకు బిర్యానీ ఆకు ఉంటుంది ఇంట్లో, బిర్యానీ పత్తా అంటారు, దానిపైన మీ శత్రువు పేరు రాయండి. రాచి ఈ బొమ్మ కింద పెట్టేసి బొమ్మ పైన ఈ మీ రావి ఆకు ఉంటుంది. ఈ రావి ఆకు పైన మీ జోలు రాకూడదు, మీకు ఏది చెడు జరగకూడదు, మీకు చేసినటువంటి చెడు క్రియ ఏది ఉందో మళ్ళీ వారికే తగలాలి అని చెప్పేసి ఆ రావి ఆకు పైన లిఖించండి. దేంతో రక్కిస్తారు? కాటుకతో రాయండి. రాసినటువంటి బొమ్మను తీసుకొని వెళ్ళి ఎక్కడైనా మీకు ధర్మస్థలాలు ఉంటాయి, ఈ ధర్మస్థలాల్లో కానీ లేదా ఒక చిన్నపాటి గుంత తీసి దానిలో బూడ్చి పెట్టేసేయండి, లేదా ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్టులో వేసేసేయండి. ఇలా చేయడం ద్వారా అది ఎట్లా రావి ఆకులు చుట్టాలి, రావి ఆకులు చుట్టేసి మీ వైపు ఇంకా రాకూడదు అని చెప్పేసి తలుచుకొని ఈ బొమ్మను తీసుకుని వెళ్ళి అక్కడ వేసినట్టు కనుక దీనికి ఒక మంత్రం ఉంటుంది. ఈ మంత్రము ఖచ్చితంగా మీకు చెప్తే తెలిసి తెలియక అందరికి చేయొచ్చేమో. ఈ మంత్రం అయితే ఖచ్చితంగా ఎవరికైతే అవసరం ఉందో వారికి చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు చెప్పేదానికి ఉంటుంది. ఇకపోతే ఈ బొమ్మను తీసుకుని వెళ్ళి చిన్న చిన్న శత్రువులు అయితే ఇట్లానే చేయొచ్చు. ఆ పేరు రాసేసి ఇక మీ జోలు రావద్దు అని చెప్పేసి అని ఎక్కడ పొదలుగా ఉన్న చెట్లలో వేసేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఆ శత్రువులు అనేది మీరు ఎదుటి పడ్డా కూడా వారు తల దించుకొని బయటికి వెళ్ళేటువంటి తత్వం ఉంటుంది. మీ జోలని వాడు అరాయించకపోయినా వారిగా
చివరి దశలోకి వచ్చినా కూడా మీ జోలిని తస్మా రారు. కాబట్టి ఇది ఎక్కువగా శత్రువులు బాధిస్తున్నారు అంటే మాత్రమే ఈ ఒక ప్రక్రియ చేయండి. ఇది చేయడం ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. ఈ యొక్క పరిహారం ఖచ్చితంగా చేసుకుని మీ శత్రు భయాన్ని కూడా కొంతమేర దూరం చేసుకోవచ్చు. ఈ పరిహారం వచ్చేసి మీరు నల్ల నువ్వులు 1 కిలో తీసుకోండి. దాన్ని మన ఇంట్లోనే హాల్లో కావచ్చు, బెడ్రూమ్ లో కావచ్చు, కిచెన్ లో కావచ్చు, ఎక్కడైనా మీకు ప్లేస్ ఉంటే అక్కడ స్టార్ అంటే ఎలా ఉంటుంది తెలుసు కదా, నక్షత్రం. ఈ నక్షత్రం యొక్క సింబల్ వేయండి. వేసేసి దాని మధ్యలో ఒక నిమ్మకాయ పెట్టండి. ఆ నిమ్మకాయ సగానికి కోయండి, బద్దలుగా కోయకూడదు, సగానికి కోయాలి. ఈ సగానికి కోసినటువంటి నిమ్మకాయలో ఎవరైతే మీకు శత్రువు అని గమనించారో వారి యొక్క ఫోటో 4 మడతలు వేసి దానిపైన స్టార్ బొమ్మ వేసి ఆ నిమ్మకాయలో పెట్టేయండి. దానిపైన మీరు ఈ యొక్క విభూది ఉంటుంది, విభూది అలానే భస్మం సాంబ్రాణి ఉంటుంది. ఈ 2 మిశ్రమాన్ని కుంకుమ కలిపి, పసుపు కలపకూడదు, కుంకుమ కలిపేసి ఈ 3 కలిగినటువంటి మిశ్రమాన్ని ఆ నిమ్మకాయ పైన వేసి దానికి ముందు పక్కల 5 కర్పూరం బిళ్ళలు పెట్టి ఆ నిమ్మకాయ లోపల సాంబ్రాణి కడ్డీలు 5 వెలిగించేయండి. ఇవి 2 ఒకే దాటిలో ఉండాలి. ఇకపోతే గోధుమ పిండి తీసుకొని ఆ గోధుమ పిండి పూరి పిండిలో కలిపేసి దాని లోపల నల్ల నువ్వులు కూడా వేయాలి. ఆ వేసినటువంటి గోధుమ పిండికి ఒక పక్కన పాము, మరో పక్కన తేలు, ఈ 2 బొమ్మలు తయారు చేయండి. ఈ 2 బొమ్మలు తయారు చేసి ఈ రెండింటి మధ్యన ఈ యొక్క మనం చెప్పినటువంటి ఈ నిమ్మకాయ పెట్టారు కదా, ఆ నిమ్మకాయ చేసేసి ఇక మీరు ఏదైతే శత్రు భయం ఉందో ఆ శత్రువుకి మీ జోలు రాకూడదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా తలుచుకోవాలి. మంత్రం అయితే ఉంటుంది. ఆ మంత్రం అనేది మనకు విశిక్షణ ఇవ్వడానికి జరగదు. అది నిజంగానే శత్రువు ఉన్నారని గురువుని సంప్రదిస్తే అప్పుడు ఆ శత్రువు ఎంత బలంగా ఉన్నాడో చూసి ఆ మంత్రం ఇవ్వడం జరుగుతోంది. ఈ ప్రక్రియ చిన్న చిన్న శత్రువులు అయితే మీరు చేసుకోవచ్చు. ఇది చేసిన తర్వాత ఆ కర్పూరం బిళ్ళలు, అగరబత్తి పూర్తిగా కాలిపోయిన తర్వాత ఈ 2 పిండిని పాలు, ఏదైతే గేదె పాలు ఉంటాయో ఆ పాలు తీసుకొచ్చి ఈ పిండి 2 తేలు, పాము ఉన్నటువంటి పాము, ఈ 2 పిండిని కలిపేసి ఆ నిమ్మకాయ మధ్యలో పెట్టేసి బాగా ఉండ చేసి అది తీసుకుని వెళ్ళేసి ఎక్కడైనా పారేడు నీటిలో వేయండి. ఇక ఆ స్టార్ బొమ్మ అయితే కనుక ఆ నువ్వులు ప్రతి రోజు కూడా ఇంట్లో నుంచి బయటికి ఒక చిటికడు, ఇంట్లో నుంచి బయటకు వచ్చి చిటికడు, ఇంట్లో నుంచి బయటకు వచ్చి చిటికడు వేస్తూ ఉండండి వాళ్ళ పేరు చెప్పి. జన్మలో మళ్ళీ మీ వైపు రాగా కన్నెత్తి చూడాలన్నా కూడా చెమట్లు పుట్టాలి, అట్లా ఉంటుంది శత్రువుకి. కావాలంటే ఇది చేసి చూడండి. తస్మా జాగ్రత్తగా ఉండాలి. ఇది చేసేటప్పుడు మీరు ఆహారం భుజించకుండా, ఆయిల్ ఫుడ్ తినకుండా ఉండండి. స్నానం చేసి చేయాలి అనేది ఏం లేదు. ఇది ఏ సమయం చేయొచ్చు, ఫుడ్ తినకుండా చేయండి. అది చేసిన తర్వాత ఆ రోజంతా కూడా నేల పడక చేయండి. మీరు మళ్ళీ పెళ్ళైన వారైతే కనుక ఇద్దరు ఒకే దగ్గర పనుకోకూడదు. ఈ ప్రికాషన్స్ తీసుకొని ఈ పరిహారం చేయండి. శత్రువు తస్మా మీకు దగ్గర కూడా రాడు. ఈ పరిహారం చేసి చూడండి. శత్రు భయం అనేది మనకి నశించిపోతుంది. శత్రు భయం నశించడానికి గల పరిహారం, ఈ పరిహారం మీరు చేసుకొని శత్రువు నిజంగా మీకు ఉన్నారంటే కనుక వారిని అరికట్టొచ్చు. ఎలాంటి కనుక బియ్యం పిండి ఉంటుంది. ఈ బియ్యం పిండి తీసుకోండి. బియ్యం పిండి తీసుకొని చుట్టూత కుంకుమ తీసుకొని 5 రకాల బొట్లు పెట్టండి. 5 బొట్లు పెట్టండి. ఈ బియ్య పిండితో ఒక కుండి చేయండి. దాని లోపల నువ్వుల నూనె పోయండి. ఈ నువ్వుల నూనె ఆముదము కలిపిపోయాలి. ఈ కలిపిపోసినటువంటి నువ్వుల నూనె ఆముదం ఒక్క ఒత్తి వేసి వెలిగించాలి. వెలిగించిన తర్వాత ఈ ఒత్తి వెలిగించిన తర్వాత దాని లోపల కాటుకని కొంచెం వేయండి. ఇది నూనె లోపల కాటుకు కొంచెం వేయండి. ఈ వేసినటువంటి దీపాన్ని ఇంట్లో మీరు దక్షిణ వైపున పెట్టండి. దక్షిణ వైపున పెట్టి ఎవరైతే పేరుందో ఆ శత్రువు పేరు రాగి ఆకు పైన కాటుకతో రాసి ఆ దీపం కింద పెట్టండి. వారికి ఖచ్చితంగా మీరంటే భయం ఏర్పడుతూ ఉంది. ఆ దీపం కొండెక్కిన తర్వాత ఈ కాటుక పెట్టినటువంటి ఏదైతే మట్టి ఈ యొక్క దీపం ఉందో, ఇది మనకి వరిపిండితో చేసినటువంటి దీపం ఉందో, ఈ దీపము రావి ఆకు ఈ 2 కూడా తీసుకెళ్లి ఎక్కడైనా పారేటువంటి నీటిలో వేయండి. మీకు శత్రు భయం అనేది ఉండదు. ఇక్కడ ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం అనేది నిజంగా శత్రువు మీకు ఉన్నారు అంటే మనం ఇచ్చేదాన్ని జరుగుతుంది తప్పితే చిన్న చిన్న శత్రువులు ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా ఈ పని చేయండి. మీ అమ్మాయి జోలు ఎవరైనా వచ్చారా, ఈ పని చేయండి. మీ అబ్బాయి జోలు ఎవరైనా వచ్చారా, ఈ పని చేయండి. అంటే శత్రువులు మన ఇంట్లోనే ఉంటారు కదా, మనకు తెలియకుండా కూడా ఉంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎవరైనా ఉన్నారు, డబ్బులు తీసుకుని ఇబ్బంది పెడుతున్నారు, ఇలాంటి వారు ఉన్నారంటే కనుక ఖచ్చితంగా మీ ఆయన ఎవరైనా వల్ల వేసుకున్నారా, లేదా మీ ఆవిడ ఎవరైనా వల్ల వేసుకున్నారా, ఇలాంటి వారు కూడా వారి పేరు రావి ఆకు మీద రాసి
ఇలాంటి దీపాలను పెట్టినట్టు కనుక 3 రోజుల్లోనే వారు మీ జోలు రాకుండా ఉంటారు. కాబట్టి ఈ యొక్క పరిహారం మీకోసం చేసి అదృష్టవంతుల వాళ్ళంగా కోరుకుంటూ ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.